క్రేజీ బాయ్స్ అనే సబ్స్క్రైబర్ నాకు పెట్టారండి కామెంట్. దానికి నేను వీడియో రిప్లై చేస్తున్నానండి. సార్, నా ఫేస్ మీద పింపుల్ని గట్టిగా ప్రెస్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే బ్రౌన్ కలర్గా ఫార్మ్ అయింది. 2 రోజుల్లో 3 రోజుల్లో నాకు ఒక బ్లాక్ కలర్గా నల్ల మచ్చలు వచ్చేస్తున్నాయి. అది 4 నెలలుగా కూడా నాకు తగ్గట్లేదు. నా ఫేస్ మీద అలాగనే ఉంది సార్. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పండి సార్. నా ఏజ్ 18 ప్లీజ్ సార్ అని అడుగుతున్నారండి. మీరు చాలా ఇంపార్టెంట్గా గమనించాల్సింది ఏంటంటే అండి, యంగ్స్టర్స్ ఎవరికైనా కానీ పింపుల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మొటిమలని గిల్లకండి. ఎందుకనంటే మీరు గిల్లుతున్నారని అంటే మీరు మొటిమల చేతులు ఎక్కడెక్కడైతే పెడుతున్నారో అక్కడ బ్యాక్టీరియా అంతా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. ఇంకా ఎక్కువ అడిషనల్ ఇన్ఫ్లమేషన్, ఎక్కువ ప్రాబ్లం అనేది దాంతో క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే చర్మంలో అక్కడ మనకి నలుపుగా ఎక్కువైపోయినప్పుడు మొటిమలు తగ్గినాక కూడా కొన్ని నెలల పాటు ఇంకా నల్ల మచ్చలు అనేది ఉండిపోతుంది. తర్వాత వాటిని గిల్లటం మొదలు పెడతారు. గిల్లుతుంటే దాంతో ఇంకా నలుపుగా అవుతూ ఉంటాయి. సో మొటిమలు నచ్చక గిల్లుతూ ఉంటారు, కానీ గిల్లటంతో మచ్చలు ఇంకొన్ని నాళ్ళు ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా మీరు అలాంటివి చేయకండి. షుగర్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, పేస్ట్రీస్, కోలాస్, మఫిన్స్, కార్న్స్, కేఎఫ్సి, మెక్డొనాల్డ్, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ మీరు మానేయాల్సిన అవసరం ఉందండి. పేస్ట్రీస్ ఇవన్నీ ఉంటాయి కదండి, వాటిలో హై షుగర్ కంటెంట్స్ ఉంటాయి. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న కంటెంట్స్ వాడటంతో మీకు చర్మంలో అక్కడ మొటిమలు అనేటివి బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. వాటితో పాటు మచ్చలు పెరుగుతూ ఉంటాయి. హార్మోనల్ రీజన్స్ ఉన్నాయా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆడపిల్లల్లో. అలానే మగవాళ్ళలో మనకి హార్మోనల్ రీజన్సే కాకుండా డైటరీ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్, ఆల్కహాల్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. వీటన్నిటికీ మనం లేజర్స్, పీల్స్ అవన్నీ చేస్తుంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించుకోవచ్చండి.